ఓం గణేష శారదా గురుభ్యో నమ. ఈ ఎపిసోడ్లోనండి సేవా ధర్మాలని ఇది కూడా మహాభారతంలో విరాట్ పర్వంలో ఉందండి. ప్రథమాశ్వాసంలో వీళ్ళు పాండవులు అరణ్యవాసం పూర్తయి ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలన్నప్పుడు వాడు బయలుదేరి ఎక్కడ బాగుంటుంది అంటే విరాట్ మహారాజు ఉత్తముడు ఆయన ఆస్థానంలో ఐదుగురం వేరు మారువేషాల్లో ఉండాలని నిర్ణయించుకొని సరే బయలుదేరి వస్తే సందర్భంలో అప్పటిదాకా వీళ్ళతో పాటు వీళ్ళ పురోహితుడు కూడా ఇచ్చాడండి. ఆయన పేరు ధౌమ్యుడు అండి. ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఇంకా ఎప్పుడైతే వీళ్ళు పాండవులు ఇంక ఈయన వెనకాల రాకూడదు, అందుకని నేను వెనక్కి వెళ్ళిపోతాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఈయన కొన్ని ధర్మాలు కొన్ని చెప్పాడండి. సేవా ధర్మాలు ముఖ్యమైనవి మీకు కూడా నేను మనవి చేస్తాను అనుకోవచ్చు. ఎవడో ధర్మరాజుకు ధౌమ్యుడు పెడితే మనకు అందరికీ కావాలండి సేవ. అంటే ఆ రోజున ఆయన రాజులకు సేవ చేశాడు, ఈ రోజునేమో మనం ఉద్యోగాలు చేస్తున్నాం. ఉద్యోగాల్లో కూడా ఒక మేనేజరు ఒక అధికారం మన హెడ్ ఉంటాడు కదండి, అతనికి సేవ చేయటం కూడా సేవే. లేకపోతే ఒక ఆఫీస్ ఉంది, ఆఫీసులో ఒక యజమాని ఉంటాడు, ఆయనదే ఎందుకు కూడా ఎలా ఉండాలి, అది కూడా సేవా ధర్మాల కిందే వస్తుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన మీకు మనవి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉందండి. ఏమంటే వాళ్ళకి ఎందుకండి చెప్పడం అంటే, ఇప్పటిదాకా పాండవులు ఒకళ్ళ చేత సేవ చేయించుకున్నారే కానీ సేవ చేయటం తెలియని మనుషులండి వాళ్ళు. అందువలన ఇప్పుడు మీరు కొంచెం తల ఉంచుకొని ఉండాలి. అది వరకు ఎప్పుడు ఇలా తలంచుకొని అదుటాడవాడు నమస్కారం పెడితే స్వీకరించాడు కానీ ఇతనికి నమస్కారం ముందుగా పెట్టాలనే తెలియని మనుషులు వాళ్ళు. అందువలన వాళ్ళకి కొన్ని చెప్తూ దాంట్లోనండి చెబుతున్నాండి. ముందుటండి ఒక ఆస్థానంలో కానీ అదే ఇప్పుడు మనకు మీటింగ్ హాల్ అనుకోండి, వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా ఉండాలో ముందు చెబుతున్నాడు చూడండి. తగజొచ్చి తనకు అర్హంబగునడ కూర్చుండి రూపము అవికృత వేషంబుగా సమయమెరిగి గొలిచిన జగతి వల్లభనకతడు సామాన్యుడగును. రాజుగారు మనం మెచ్చుకోవాలంటే మనం ఆస్థానంలో ప్రవేశించేటప్పుడు వెళ్ళిపోయి రాజుగారి ఎదురుగుండా ఆయన లేకపోతే ఆయన పక్కన కూర్చోకూడదు, ఏదో సీటు ఖాళీ ఉందని. మనకు అర్హమైన చోట్లోనే కూర్చోవాలి. ఇది ముఖ్యమైనదండి. ఇప్పుడు ఆఫీసులో కూడా అంతే, ఏదో మీటింగ్ పెట్టారనుకోండి, స్టాఫ్ మీటింగు, మనకు ఆ పక్కన ఏదో సూపరింటెండెంట్ గారు, ఆ తర్వాత ముఖ్యమైన సీనియర్ గుమాస్తా కూర్చుంటారు. మనం కొంచెం 2-3 సీట్లు వదిలిపెట్టి దూరంగా కూర్చుంటే మనకు గౌరవంగా ఉంటుంది. లేకపోతే అవతల వాడు ఎవడో ముఖ్యమైన అడుగుతున్నారు, అయ్యా ఆయనది కొంచెం మీరు లేవండి అవతలకి వెళ్ళండి అని అనిపించుకుంటే మనకు అది ఉన్న గౌరవం కూడా పోతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడండి ఈ ధర్మరాజుకు భీముడికి వీళ్ళకి ఆ పురోహితుడు చెప్తున్నాడు. ఆయన నువ్వు ఆస్థానంలో ప్రవేశించినప్పుడు మీరు అది వరకు రాజులు మీరు వెళ్ళిపోయి అసలు సింహాసనం మీదనే కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మీరు మీకు అర్హమైన దాంట్లోనే చోట్లోనే మీరు కూర్చోవాలి. ఆయన మొహం కేసు చూస్తుండాలి. అది కూడా అంటే ముఖ్యమైనది. రాజుగారికిట పూర్తిగా ఎదురుగుండా నిలబడుతుంటా, పూర్తిగా పక్కగా ఉండకూడదు. వాడు చెప్తాడు, ఎన్ని చెప్తాడునండి. అటు ఎదురుగుండా కాకుండా పక్కుంటే ఏంటి, ఆ పక్కన నక్కినక్కి చూస్తూనే ఉంటాడు. ఎదురుగుండా ఉన్నా వాడు కోపం వస్తుంది. మనం అతని మీద దృష్టి పడి వాడు పూర్తి చేసావా పని అని అనవసరమైన క్వశ్చన్స్ చేస్తాడు మనల్ని. ఎదురుగుండా ఉండకూడదుట, పూర్తిగా మూలకే ఉండకుండా, మధ్యగా అటు కనపడకుండా ఆయన మొహం వేసి చూస్తూ ఆయన ఎలా మాట్లాడుతున్నాడో పరిశీలించడం ఇది సేవాధర్మంలో ప్రధానమైందని చెప్తాడండి ధౌమ్యుడు. ఏమండి ఇంకా చెప్తాడు చూడండి. మనం ఏదో సంపన్నులం అండి, ఉద్యోగం చేస్తున్నాం, ఆ మేనేజర్ గారి కంటే డబ్బు మనకు ఏదో పిత్రార్జితం వచ్చింది కదా అని చెప్పిటండి ఆయన ఇంటికంటే కూడా ఎక్కువ ఇంట్లో అద్దెకుంటాం కానీ ఎక్కువ ఇంట్లో బిల్డింగ్ కానీ కట్టుకోవడం. ఆయన ఏమో స్కూటర్ మీద వేస్తే మనం కారు వేసుకొని వెళ్ళాం అనుకోండి, ఇది కూడా మన ఉద్యోగానికి భద్రతను పోగొడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు అసలు ఎక్కడ 11వ శతాబ్దం, ఇవాళ ఎక్కడ 20వ శతాబ్దం చూడండి. అక్కడ విషయాలు ఇక్కడికి సరిపోతున్నాయి ఆయన చెప్పినవి. ఆయన అంటాడు, రాజగృహంబు కంటే అభిరామముగా ఇల్లు కట్టకూడదు చెప్పాడు. ఫస్ట్ నీ రాజుగారు ఎవరైతే ఇక్కడ రాజు అనే మాదికి యజమాని అని చెప్పుకోండి, మేనేజర్ అని పెట్టుకోండి సరిపోతుంది. మీ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో అతని ఇంటికంటే కూడా అతని ఇల్లు ఎలా ఉంటుందో అతని మనిషి ఎలా ఉంటాడో నీకు తెలుసు కదా. ఆయన కంటే మంచి ఇల్లు నువ్వు ఉన్నా సరే కట్టుకోకూడదు. ఎప్పుడైనా ఏదైనా పార్టీకి వచ్చినప్పుడు అబ్బో వీడు బాగా మంచి ఇల్లే కట్టుకున్నాడే అని దృష్టిలో పెడితే నీకు అపకారం చేయాలని చూస్తాడు అతను ఏదో విధంగా. అందుకని కట్టుకోకూడదు. ఏమండి రెండోది ఏంటంటే నృపాలుడు ఆకృతికి ఏమండి ఒప్పగు వేషములు ఆచరించవలను. ఆయన రాజుగారు బట్టలు మంచి వేసుకుంటే అంతకంటే తక్కువ స్థితిలోనే
ఆయన 500 రూపాయల డ్రెస్ ఏదేసుకుంటే నువ్వు 1000 రూపాయలు తీసుకొని అక్కడికి వెళ్ళావంటే చూస్తాడు ఆయన, ఏంటి నేను ఇట్లా వేస్తున్నాడు, నాకంటే ఎక్కువ వేషం వేస్తున్నాడు అని. అది కూడా వేయకూడదుట యజమాని కంటే కూడా. ఆయన కంటే ఎక్కువ ఖరీదైనటువంటి వేషాన్ని మనం వేయకూడదు. ఏ యోజ విహారములు స్వల్ప నుల్లము కడు వేడుకొనందును. ఆ విధంగా ఆ రాజుగారు ఏం మాట్లాడుతుంటారో, ఏం చెప్తుంటారో, ఎక్కడికి వెళ్ళమని ఏ పని చేయమంటారో ఆ పని అందు శ్రద్ధ పెట్టుకొని చేయాలి. అలా చేసినట్లయితే నువ్వు యజమాని యొక్క మెప్పును పొందుతావు అని చెప్పండి. ఇంకోటి కూడా ఉంది, అది కూడా చెప్పి నేను ముగిస్తానండి. ఇంకోటి అండి, కొన్ని సభలో కూర్చున్నప్పుడు అండి ఆవలింత, తుమ్ము, హాసంబు వీటండి. ఆవలింత వచ్చినప్పుడు హా అని ఆవిడ పెద్దగా అరవకూడదు, అందరూ కూడా మన వైపు చూసేట్టుగా. తుమ్ము పెద్దగా తుమ్మకూడదు, అది చాలా క్లుప్తంగా తల ఉంచుకొని ఏదైనా గుడ్డ అడ్డం పెట్టుకొని. అసలు ఇవాళ కరోనా వచ్చినప్పుడు కూడా అదే కదండి, మాస్కులు అవన్నీ పెట్టుకోమన్నారు. అప్పటి నుంచి ఉంది, ఆ శతాబ్దంలోనే తిక్కన చెప్పాడు ఈ విషయాన్ని. సభలో కూర్చున్నప్పుడు 10 మంది మధ్యలో కూర్చున్నప్పుడు ఆవులింత వచ్చినా కూడా ఏదన్నా చెయ్యి అడ్డం పెట్టుకో, ఆవులింత తుమ్ము వచ్చినా అడ్డం పెట్టుకో. హాసము, నవ్వు కూడా మందహాసం చేయాలే కానీ పెద్దగా నవ్వకూడదు. చూడండి, ఆవులింత, తుమ్ము, హాసంబు. ఏమండి తర్వాతనేమో గుప్తవర్తనముల చెయ్యమలను. గుప్తం అంటే ఏంటి, చాలా నెమ్మదిగా రహస్యంగా చెయ్యాలి. ఏమండి ఇట్లా కాకుండా రాజుగారి దృష్టి అలా ఆటంకపరిచేట్టుగా నువ్వు చేసావు అనుకో, అది కూడా నీకు మంచిది కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆ రోజున పాండవులకు ధౌమ్యుడు చెప్పిందే కాదు, అదే విషయాలు ఇవాళ మన ఉద్యోగాలు చేసే వాళ్ళకి, మన యువతరానికి కూడా పనికొస్తుందనే విషయంతో దీన్ని చెప్పడం జరిగింది. స్వస్తి.